చూసుకుంది, తోడి కోడళ్లను అలా చూసుకుంది, అత్తను అలా చూసుకుంది, పిన్నత్తలను కూడా అంత ప్రేమగా చూసుకుంది. అందుకే ఆ తల్లి సీతమ్మ అంటే రాముడికి అపారమైన ప్రేమ. ఇప్పుడు ఈ పాత్రలన్నీ మరిస్తే ఇప్పుడు ఆ ఇల్లాల మీద భర్తకు ప్రేమ ఉన్నదండి? ఏ మాట చెప్పినా వినడా? భయానికి వినడం వేరు, ప్రేమకు వినడం వేరు. నా భార్య గయ్యాలి, పరమరాక్షసి, ఇప్పుడు దాని మాట వినలేదా, ఇక నాకు ఉన్నదే అనుకొని విన్నది అన్యోన్యమైన దాంపత్యం కాదు. అబ్బో, ఆమె సహనం, ఎన్ని పనులున్నా ఆమె చెబుతుందా నేను చేయాల్సిందా, అది ప్రేమ. అలా మసులుకోవాలి ఇల్లాలు. భారతంలో చెప్తారు, సత్యభామ వచ్చి అడుగుతుంది ద్రౌపది దేవి, నాకు ఒక్కడే భర్త, నీకు 5 భర్తలు, ఆ భర్తలు చాలా బలవంతులు, వీళ్ళు 5 ఏ మందు పెట్టి ఏ మాకు పెట్టి ఎలా మార్చుకున్నావు, నువ్వంటే పడిపడి చెప్తారు 5 భర్తలు అని అడిగింది సత్యభామ. నాకున్న ఒక్క కృష్ణుడిని నా కొమ్మున కట్టేసుకున్నామంటే నాగడు, ఏం చేయాలి, ఏ మందు పెట్టాలని అడిగింది. ద్రౌపది దేవి హిందీ నుండి చెప్పింది, మందులు పెడితే మారడమ్మా భర్తలు, మందులు పెట్టదు, రోగాలు వస్తాయి మందులు పెడితే, అసలైన మందు పెట్టు అన్నది. ఏంటా మందు అన్నది? ప్రేమ పంచు అన్నది. ప్రేమను పంచు, నీ భర్త నీకు వశుడైపోతాడు. అందులో ఆమెకి ఇంకా అర్థం కాక, ఏం ప్రేమ మంచాలి, ఇంకా ఉన్న ప్రేమంతా పంచుతున్నాను, ఆయన కూడా అత్తలేడు, నా అత్తలేడు, ఎప్పుడు చూడు ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు, ఎలా అడిగింది. తల్లి, ప్రేమ అంటే ఏమిటి? ఆయనకి ఇష్టమైనది ఏముందో దాన్ని నువ్వు ఇష్టం చేసుకో. ఆయనకు తల్లిదండ్రులు ప్రేమ చూసుకుంటే ఇష్టం, ఆ తల్లిదండ్రులు బాగా చూసుకో, ఆయన పడిపోతాడు. ఇది మందు. ఈ మందు ఆ మందు కాదు పెట్టడం, పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదు చేయడం అని ఎన్ని అడగను ఆమె అడిగింది తల్లి ద్రౌపది దేవి సత్యభామ. అప్పుడు బుద్ధి వచ్చి అప్పయిందని వెళ్ళిపోయి చక్కగా చూసుకుంది సత్యభామ. కృష్ణభామ అంటే సత్యభామను అంటూ చెప్పి మనకు చెప్పారు ద్రౌపది మాత. ఇక్కడ సీతమ్మ కూడా అలా మనస్సు గెలుచుకుంది రాముడి. రాముడు అలా పరవశుడైపోయాడు, భార్యకు అలా పరవశుడైపోవాలి భర్త. నేను చాలా ఇళ్లలో కూడా చూశాను, ఆ భర్త యొక్క తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్న ఇంట్లో ఆ భార్య మాట జవదాటు. ఆయన ఎంత హోదాలో ఉన్నా ఆ హోదా పక్కన పెట్టేసి భార్య ముందు ఇల్లులా ఉంటాడు, మంచితనాన్ని. ఇంకొన్ని ఇళ్లలో చూశాం, భయానికి లొంగిపోతారు. అది కర్కశురాలు, దాని మాట వినలేదు, ఇంత తాండం చేస్తుంది ఇంట్లో. అది కాదు ప్రేమ, దాంపత్యం అది కాదు. ఎంత గొప్ప చెప్తుందండి రామాయణం. ఆ రకంగా తల్లి అంత సంతోషంగా చూసుకునేది. ఏ ఇంటి ఇల్లాలి వల్ల ఐశ్వర్యం వచ్చిందో ఆవిడ లక్ష్మి, గృహలక్ష్మి. గృహే గృహే అంటారు. అందుకే ఒక్కొక్క పిల్ల గడప తొక్కితే ఐశ్వర్యం వృద్ధిలోకి వస్తుంది. దేవకాంత వంటి సీతమ్మ, లక్ష్మీదేవి వంటి సీతమ్మ సాక్షాత్తుగా అటువంటి తల్లి. అలాంటి తల్లి కాబట్టి అలా ప్రవర్తించింది, కాబట్టి అలా లక్ష్మీ స్వరూపంగా నిలబడ్డారు. మనం ఉన్నాం, ఎన్నింటిని ఏ రకంగా సాధిస్తాము? ఆ గుణాలు పోవాలంటే ఏం చేయాలి? ఒక మంచి ఉత్తమమైన ఇల్లాలు కావాలంటే ఏం చేయాలి? రామాయణం వినాలి, సీతమ్మ పాత్ర చదవాలి. ఒక మంచి భర్తగా అనిపించుకోవాలంటే ఏం చేయాలి? రామాయణం వినాలి. ఎంతమంది పురుషోత్తములు ఉన్నారు ఇక్కడ, చూడటానికి కళ్ళు సరిపోతులేవు. అరే ఇంతమంది పురుషోత్తములా, ఇంతమంది పురుషోత్తములు విన్నాక ఊరు బాగుపడదయ్యా. ఊరు ఎందుకు బాగుపడదు? రామాయణాన్ని ఇంతమంది పురుషోత్తములు ఆయన